నమస్కారం. మీ నెక్స్ట్ బిగ్ డేటా ఇంజనీరింగ్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారా? అయితే అపాచీ స్పార్క్ ఆర్కిటెక్చర్ గురించి ఖచ్చితంగా తెలిసుండాలి. ఈరోజు మనం ఆ కోర్ కాన్సెప్ట్స్ ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. సరే, ఇక డైరెక్ట్గా పాయింట్కొచ్చేద్దాం. చాలా ఇంటర్వ్యూలలో అడిగే ఒక కామన్ కానీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, హడూప్ మ్యాప్రెడ్యూస్ కంటే స్పార్క్ ఎందుకు 100 రెట్లు ఫాస్ట్? దీనికి ఆన్సర్ మొత్తం స్పార్క్ ఆర్కిటెక్చర్లోనే దాగుంది. ఈరోజు ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. స్పార్క్ ఆర్కిటెక్చర్ని మాస్టర్ చేయటానికి ఇది మన రోడ్ మ్యాప్. ఫస్ట్, స్పార్క్ ఎందుకు రేస్లో గెలిచిందో చూద్దాం. ఆ తరువాత క్లస్టర్ ఎలా పనిచేస్తుందో, దాని స్మార్ట్ డిలే టాక్టిక్ ఏంటో, ఇంకా 3 కోర్ బిల్డింగ్ బ్లాక్స్ గురించి తెలుసుకుందాం. సరైన ఎంట్రీ పాయింట్ ఏంటో చూసి ఫైనల్గా మీ ఇంటర్వ్యూ చెక్లిస్ట్తో క్లోజ్ చేద్దాం. ఓకే, మన ఫస్ట్ సెక్షన్ స్పార్క్ రేస్లో ఎందుకు గెలిచింది. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు స్పార్క్కి దాని ముందున్న హడూప్ మ్యాప్రెడ్యూస్కి మధ్య మెయిన్ డిఫరెన్స్ ఏంటని ఖచ్చితంగా అడుగుతారు. ఆ తేడా ఏంటో చూద్దాం పదండి. ఈ టేబుల్ చూడండి. స్పార్క్ స్పీడ్కి అసలు సీక్రెట్ అంతా ఇక్కడే ఉంది. హడూప్ మ్యాప్రెడ్యూస్ ఏం చేస్తుందంటే, ప్రతి స్టెప్ తర్వాత డేటాని డిస్క్కి రాస్తుంది. దీనివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. కానీ స్పార్క్ అలా కాదు, డేటాని ర్యామ్లోనే ఉంచుతుంది. దీన్నే ఇన్ మెమరీ ప్రాసెసింగ్ అంటారు. దీనివల్ల ముఖ్యంగా మెషిన్ లెర్నింగ్ లాంటి రిపీటెడ్ టాస్క్స్లో డిస్క్ ఐఓ అనేది ఆల్మోస్ట్ ఉండదు. అందుకే స్పార్క్ 10 నుంచి 100 రెట్లు ఫాస్ట్. ఇంటర్వ్యూలో ఈ పాయింట్ చెప్పడం చాలా ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు స్పార్క్ క్లస్టర్లోనే మెయిన్ కాంపోనెంట్స్ గురించి చూద్దాం. ఇది ఈజీగా అర్థం కావడానికి బ్రెయిన్ అండ్ మజిల్స్ అనే ఒక అనాలజీ వాడదాం. సింపుల్గా ఉంటుంది. సో, డ్రైవర్ నోడ్ ఇదే మన స్పార్క్ అప్లికేషన్కి బ్రెయిన్ లాంటిది. ఇది ఏం చేస్తుందంటే, మన మెయిన్ ప్రోగ్రామ్ని రన్ చేస్తుంది, మన కోడ్ని చిన్న టాస్కులుగా విడగొట్టి వాటిని ఎగ్జిక్యూటర్స్కి పంపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, ఇది ప్లానింగ్ అంతా చేస్తుంది కానీ అసలు హెవీ లిఫ్టింగ్ చెయ్యదు, జస్ట్ ఆర్డర్స్ ఇస్తుంది అంతే. ఇక ఎగ్జిక్యూటర్ నోడ్స్, ఇవే మన క్లస్టర్కి మజిల్స్ అన్నమాట. ఇవి వర్కర్ నోడ్స్లో రన్ అయ్యే జేవీఎం ప్రాసెస్లు. డ్రైవర్ పంపిన టాస్క్లన్నిటినీ ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేసేది ఇవే. సో, డేటా ప్రాసెసింగ్లో అసలు హెవీ లిఫ్టింగ్ అంటే కష్టమైన పనంతా చేసేది ఇక్కడే. ఫైనలీ, క్లస్టర్ మేనేజర్. ఇది ఒక రీసోర్స్ బ్రోకర్ లాంటిది. మన అప్లికేషన్కి ఎంత సిపియు కావాలి, ఎంత మెమరీ కావాలో చూసి అలాట్ చేసే బాధ్యత దీనిదే. కామన్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే యాన్, కుబర్నెటీస్ లేదా డేటాబ్రిక్స్ మేనేజర్. ఇది ఇంటర్వ్యూలలో చాలా కామన్గా అడిగే క్వశ్చన్. క్లయింట్ మోడ్కి క్లస్టర్ మోడ్కి డిఫరెన్స్ ఏంటి? చూడండి, క్లయింట్ మోడ్లో డ్రైవర్ ప్రోగ్రామ్ మన ల్యాప్టాప్లోనే రన్ అవుతుంది. ఇది ఇంటరాక్టివ్ డెవలప్మెంట్కి బావుంటుంది. కానీ ప్రొడక్షన్ జాబ్స్కి ఎప్పుడూ క్లస్టర్ మోడ్ వాడాలి. ఎందుకంటే ఇక్కడ డ్రైవర్ క్లస్టర్ లోపలే ఒక వర్కర్ నోడ్లో రన్ అవుతుంది. సో మన ల్యాప్టాప్ షట్డౌన్ అయినా జాబ్కి ఏమీ కాదు, సేఫ్గా రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు స్పార్క్ యొక్క అసలైన సీక్రెట్ వెపన్ గురించి తెలుసుకుందాం. అదే లేజీ ఇవాల్యుయేషన్. కొంచెం డీప్గా వెళ్లే ఇంటర్వ్యూలలో దీని గురించి ఖచ్చితంగా అడుగుతారు. లేజీ ఎవాల్యుయేషన్ అంటే స్పార్క్ మనం చెప్పిన పనిని వెంటనే చెయ్యదు. లాస్ట్ పాజిబుల్ మూమెంట్ వరకు వెయిట్ చేస్తుంది. మనం కోడ్ రాసిన వెంటనే దాన్ని ఎగ్జిక్యూట్ చెయ్యదు. ఈ డిలే వెనుక ఒక చాలా స్మార్ట్ రీజన్ ఉంది. ఇక్కడ మనం ట్రాన్స్ఫర్మేషన్స్కి, యాక్షన్స్కి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఫిల్టరింగ్ లేదా సెలెక్టింగ్ లాంటివి ట్రాన్స్ఫర్మేషన్స్. ఇవి లేజీ అన్నమాట. అంటే అవి కేవలం ఏం చేయాలో ఒక ప్లాన్ తయారుచేసి పెట్టుకుంటాయి అంతే. కానీ షో, కౌంట్ లేదా రైట్ లాంటివి యాక్షన్స్. ఇవి ఈగర్గా ఉంటాయి. మనమెప్పుడైతే ఒక యాక్షన్ని కాల్ చేస్తామో అప్పుడు మాత్రమే స్పార్క్ ఆ ప్లాన్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో చూడండి. ఫస్ట్ మనం కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ రాస్తాం. స్పార్క్ అప్పుడు ఒక లాజికల్ ప్లాన్ అంటే ఒక ఇన్స్ట్రక్షన్ లిస్ట్ తయారుచేస్తుంది, కానీ ఏమీ చెయ్యదు, సైలెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం షో లాంటి ఒక యాక్షన్ని కాల్ చేస్తామో అప్పుడు క్యాటలిస్ట్ ఆప్టిమైజర్ సీన్లోకొస్తుంది. ఇదే అసలు మ్యాజిక్. ఇది మన ప్లాన్ని అనలైజ్ చేసి దాన్ని రీరైట్ చేస్తుంది మ్యాక్సిమం ఎఫిషియన్సీ కోసం. ఫర్ ఎగ్జాంపుల్, మనం జాయిన్ చేశాక ఫిల్టర్ రాస్తే అది తెలివిగా ఫిల్టర్ని ముందుకు జరిపి జాయిన్ కన్నా ముందే చేస్తుంది. దీనివల్ల అనవసరమైన డేటాని ప్రాసెస్ చేయాల్సిన పని ఉండదు. పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది. ఆ తర్వాతే ఆప్టిమైజ్డ్ ప్లాన్ని ఎగ్జిక్యూటర్స్కి పంపుతుంది. రైట్, నెక్స్ట్ టాపిక్ స్పార్క్లోని 3 కోర్ బిల్డింగ్ బ్లాక్స్ అంటే దాని మెయిన్ డేటా స్ట్రక్చర్స్.
వీటిల్లో కరెక్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఒక చాలా ముఖ్యమైన ఆర్కిటెక్చరల్ డిసిజన్. ఈ టేబుల్ని కొంచెం జాగ్రత్తగా చూద్దాం. RDD అనేది లెగసీ డేటా స్ట్రక్చర్. దానికి క్యాటలిస్ట్ ఆప్టిమైజర్ సపోర్ట్ లేదు. అందుకే మోడర్న్ డేటా ఇంజనీరింగ్లో, ముఖ్యంగా పైస్పార్క్లో డేటా ఫ్రేమ్ అనేది స్టాండర్డ్ అయిపోయింది. ఎందుకంటే దానికి ఫుల్ ఆప్టిమైజేషన్ దొరుకుతుంది. ఇక డేటా సెట్ విషయానికొస్తే ఇది స్కాలా, జావాలో టైప్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు వాడతారు. ఇది పైథాన్లో లేదు. సో ఇంటర్వ్యూలో అడిగితే డేటా ఫ్రేమ్ అనేది మన డిఫాల్ట్ చాయిస్ అని చెప్పాలి. ఇది చాలామంది ఇంటర్వ్యూలలో పడే ఒక కామన్ ట్రాప్. స్పార్క్ ఎంట్రీ పాయింట్స్ గురించి అడిగినప్పుడు లెగసీ, మోడర్న్ రెండింటి గురించి తెలుసుండటం చాలా ముఖ్యం. స్పార్క్ 1.x రోజుల్లో RDDలు క్రియేట్ చేయడానికి స్పార్క్ కాంటెక్స్ట్ వాడేవాళ్లు. కానీ ప్రాబ్లం ఏంటంటే SQLకి ఒకటి, హైవ్కి ఒకటి అని వేర్వేరు కాంటెక్స్ట్స్ కావాల్సొచ్చేది. అందుకే స్పార్క్ 2.0 నుంచి స్పార్క్ సెషన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఒక మోడర్న్ యూనిఫైడ్ ఎంట్రీ పాయింట్. అంటే డేటా ఫ్రేమ్స్, SQL, స్ట్రీమింగ్ అన్నింటికీ ఇదే ఒక్కటే API. దీనివల్ల డెవలపర్స్ లైఫ్ చాలా ఈజీ అయిపోయింది. ఇక్కడ మీకోసం ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ టిప్. టెంప్ వ్యూస్ అనేవి కేవలం ఆ ఒక్క సెషన్కే పరిమితం. కానీ గ్లోబల్ టెంప్ వ్యూస్ అనేవి క్లస్టర్లోని అన్ని సెషన్స్లో యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒక గ్లోబల్ టెంప్ వ్యూని క్వెరీ చేసేటప్పుడు దాని పేరు ముందు global_temp అనే ప్రిఫిక్స్ ఖచ్చితంగా వాడాలి. ఈ చిన్న చిన్న డీటెయిల్స్ చెప్పినప్పుడే మీ సీనియారిటీ తెలుస్తుంది. రైట్, మనమిప్పుడు ఫైనల్ సెక్షన్కొచ్చేశాం. ఇది మీ ఇంటర్వ్యూకు వెళ్లే ముందు గుర్తుంచుకోవలసిన ఒక ఫైనల్ ఆర్కిటెక్చర్ చెక్లిస్ట్. మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన కీ పాయింట్స్ ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. స్పార్క్ స్పీడ్కి కారణం ఇన్-మెమరీ ప్రాసెసింగ్, అప్లికేషన్కి బ్రెయిన్, మజిల్స్ లాంటివి, డ్రైవర్, ఎగ్జిక్యూటర్ మోడల్, ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్కి స్టాండర్డ్ క్లస్టర్ మోడ్, క్యాటలిస్ట్ ఆప్టిమైజర్ని ఎనేబుల్ చేసేది లేజీ ఎవాల్యుయేషన్, ఎగ్జిక్యూషన్ని ట్రిగ్గర్ చేసేది, ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి లేజీ, యాక్షన్స్ అనేవి ఈగర్. మనం వాడాల్సిన స్టాండర్డ్ డేటా స్ట్రక్చర్, డేటా ఫ్రేమ్స్. అండ్ ఫైనలీ మోడర్న్ యూనిఫైడ్ ఎంట్రీ పాయింట్ స్పార్క్ సెషన్. ఈ పాయింట్స్ గుర్తుంటే చాలు. ఇది చాలా చాలా ముఖ్యమైన సలహా. గుర్తుంచుకోండి, సీనియర్ రోల్స్కి ఇంటర్వ్యూ చేసేటప్పుడు కేవలం పైస్పార్క్ సింటాక్స్, ఆప్టిమైజేషన్ గురించి మాట్లాడితే సరిపోదు. అలా చేస్తే అది ఒక మేజర్ రెడ్ ఫ్లాగ్. మీరు ఆర్కిటెక్చర్, గవర్నెన్స్, స్ట్రాటజీ గురించి మాట్లాడాలి. ప్లాట్ఫామ్ స్ట్రాటజికల్గా ఎలా ఎదుగుతుందనే దానిపై మీ ఆలోచనలు పంచుకోవాలి. అప్పుడే మీ ఎక్స్పీరియన్స్ బయటపడుతుంది. ఇప్పుడు స్పార్క్ ఆర్కిటెక్చర్ వెనుక ఉన్న వై అంటే ఎందుకు అనేది మనకు అర్థమైంది కదా. ఈ కొత్త నాలెడ్జ్తో మీరు రాసే స్పార్క్ కోడ్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తారు? ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.